ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జనవరి 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం శని 8వ ఇంట్లో ఉండడం వల్ల మీ కెరీర్లో ముందుకు సాగడానికి మీరు కోరుకున్న విధంగా కార్యాలయంలో మీ ఆలోచనలు మరియు ప్రణాళికలు సాగుతాయి. అలాగే ఈ వారం మీ మంచి ఆరోగ్యం కారణంగా చాలా హుషారుగా ఉంటారు. ఎందుకంటే ఈ సమయంలో మీకు ఉత్సాహం పుష్కలంగా ఉంటుంది. ఈ కారణంగా మీరు మీ వేగవంతమైన మరియు చురుకైన మనసుతో ఏదైనా సులభంగా నేర్చుకోగలుగుతారు. ఇంకా ఈ సమయంలో మీరు సమాజంలోని చాలా మంది గౌరవప్రదమైన వ్యక్తులతో కమ్యూనికేట్ చేయగలరు. ఈ సమయంలో మీరు వారి విభిన్న అనుభవాల నుండి వారి వ్యూహాలని మరియు కొత్త ప్రణాళికల్ని సృష్టించడం కనిపిస్తుంది. అలాగే మీరు భవిష్యత్తులో మీ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. ఈ వారం మీ పాత మరియు సన్నిహితులు కొందరు మిమ్మల్ని చాలా మోసం చేయవచ్చనే భయం చాలా ఉంది. ఈ కారణంగా మీరు మీ కోపాన్ని కుటుంబ సభ్యుడిపై ప్రసారం చేయవచ్చు. ఇది కుటుంబ వాతావరణంలో కలవరానికి కారణమవుతుంది. అదేవిధంగా ఇది మీ ఇమేజ్ ని కూడా పాడు చేస్తుంది. అలాగే మీ కెరీర్ లో ముందుకు సాగడానికి మీకు పని కొరత లేని రోజుల్లో ఈ వారం ఒకటే అవుతుంది. దీని ద్వారా కొంత నిరాశ భావన మీలో కనిపిస్తుంది. విద్యారంగంలో మీ రాశి చక్రం యొక్క వ్యక్తులు చాలా విజయాలు పొందుతారు. ఈ సంవత్సరం అంతా మీ కృషి యొక్క ఫలాల్ని మీరు పొందుతారు. ఎందుకంటే గ్రహాల దయ మీ పోటీ పరీక్షలో మీకు విజయాన్ని ఇస్తుంది. ఇది ఈ వారం అంతా మీకు మంచి ఫలితాలని ఇస్తుంది. ప్రతి విధంగా ప్రతి మార్పు ప్రారంభంలో కొంత సమస్యని కలిగిస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వైవాహిక జీవితం కూడా దాన్ని స్వంత దుష్ప్రభావాల్ని కలిగి ఉంటుంది. అలాగే ఈ వారం ఈ మార్పుల వల్ల మీరు కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే 9వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ వారం మీరు తప్పుగా నిరూపించగలరనే ఉత్సాహం మీరు మీ తెలివితేటలతో సులభంగా విషయాలను నేర్చుకోగలుగుతారు. ఈ సమయంలో మీరు సమాజంలోని చాలా మంది గౌరవనీయ వ్యక్తులతో సన్నిహితంగా ఉండగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి. అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 15 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.